హాయ్ అండి. హలో అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఈరోజు వీడియో వచ్చేసి దేవుడి దగ్గర కొట్టే కొబ్బరి చెక్కలతో మీరైతే ఏం చేస్తారు? నేనైతే కొబ్బరి లౌజ్ కానీ ఇలా కొబ్బరి బర్ఫీ కానీ వేస్తాను. ఇది చాలా బాగుంటుందండి. చాలా గుల్లగా చాలా బాగా వస్తుంది. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా బొంబాయి రవ్వ బెల్లంతో కొబ్బరి వేసి బర్ఫీ చేస్తే చాలా బాగుంటుంది. దీని తయారీ విధానం చూద్దాము. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకుని కప్పున్నర బొంబాయి రవ్వ వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకుని 2 కప్పులు బెల్లం వేసుకుని అరకప్పు నీళ్లు వేసుకుని బెల్లం బాగా కరిగించుకోవాలి. ఇలా బెల్లం కరిగిన తర్వాత 1 కప్పు కొబ్బరి తురుము వేసుకోవాలి. 1 కప్పు కొబ్బరి తురుము వేసుకుని బాగా ఉడికించుకోవాలి. ఇది దగ్గర పడే వరకు ఉడికిన తర్వాత ఇలాచి పొడి వేసుకొని అలాగే అరకప్పు వేరుశనగ పలుకులు, అరకప్పు గుమ్మడి పప్పు కూడా వేసుకుని మీ దగ్గర ఏ పప్పులు ఉంటే ఆ పప్పులు వేసుకోవచ్చు. అలాగే నేను బెల్లంతో చేస్తున్నాను, మీరు పంచదారతో కూడా చేసుకోవచ్చు. దీన్ని బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడే వరకు ఉడికించుకున్న తర్వాత మనం వేయించి ఉంచుకున్న బొంబాయి రవ్వను వేసుకుని కలుపుకోవాలి. ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత ఇది కూడా పాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. మనం చేతితో పట్టుకుంటే ఉండవ్వేలాగా ఉడికించుకోవాలన్నమాట. ఇలా ఉడికిన తర్వాత ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకుని మనం ఉడికించుకున్న మిశ్రమాన్ని ప్లేట్లో వేసుకుని ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక అరగంట పాటు అలా వదిలేసేయాలి, చల్లారుతుంది. ఇలా చల్లారిన తర్వాత చాక్తో ఇప్పుడు మనం కావలసిన షేప్లో కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుందండి, చాలా గుల్లగా వస్తుంది. స్వీట్ ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. మీరు జీడిపప్పు పలుకులు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.